హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజమండ్రి విజయ. ఈరోజు సగ్గుబియ్యం వడియాలు పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. సో దానికోసం ఒక కప్పుడు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరి మెత్తగా కాదండి, ఇలా మనం బరకగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి వేసుకుని 3 కప్పులు వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇది కొంచెం నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని 5 కప్పులు వాటర్ వేసుకుని బాగా మరగనివ్వాలన్నమాట. అంటే మనం ఒక కప్పుడు సగ్గుబియ్యం తీసుకుంటే దానికి 8 కప్పులు వాటర్ అనేది పడుతుందన్నమాట. సో ఇప్పుడు బాగా మరిగిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం దీంట్లో వేసేసుకుని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని బాగా కలిపేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా వడియాల్లా వేసేసుకోవాలన్నమాట. మనకైతే ఒక రోజులోనే ఎండిపోతాయండి. సో ఇలా ఎండబెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.